వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు కన్వర్జేషన్ 2 బిట్వీన్ ద పోస్టల్ క్లర్క్ పిసి అండ్ రమేష్ ఆర్. సో వీళ్ళిద్దరి మధ్య పోస్ట్ ఆఫీస్లో ఎలాంటి సంభాషణ జరిగిందనేది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ ప్లీజ్. ఐ వాంట్ టు సెండ్ దిస్ పార్సిల్. నేను ఈ పార్సిల్ పంపించాలనుకుంటున్నాను. Do you want to send it by ordinary post or by register post? సో మీరు ఈ పార్సిల్ని ఆర్డినరీ పోస్ట్లో పంపించాలనుకుంటున్నారా, రిజిస్టర్ పోస్ట్లో పంపించాలనుకుంటున్నారా? బై రిజిస్టర్ పోస్ట్. రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలనుకుంటున్నాను. హౌ మచ్ ఇట్ వుడ్ బి సార్? ఎంత అవుతుంది సార్? అంటే పోస్ట్ ఆఫీస్లో మనకి పార్సిల్ పంపించడానికి 2 రకాల విధానాలు ఉంటాయి. ఆర్డినరీ పోస్ట్ అన్నప్పుడు మనం స్టాంపులు అతికిచ్చి దాని వెయిట్ ప్రకారం పోస్ట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ వచ్చి కాస్త ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మనం వాళ్ళు చెప్పిన స్టాంపులు అతికిచ్చి వాళ్ళకే ఇస్తే వాళ్ళు మనకు ఒక రిసీట్ కూడా ఇస్తారు. సో ఇక్కడ బై రిజిస్టర్ పోస్ట్ అన్నాడు రమేష్ అనే వ్యక్తి. హౌ మచ్ ఇట్ వుడ్ బి సార్? ఎంత అవుతుంది సార్? ఐ విల్ వెయ్ ద పార్సిల్ అండ్ టెల్. సో నేను పార్సిల్ వెయిట్ చూసి చెప్తాను. ఇక్కడ వెయ్ అనేది వెర్బ్, వెయిట్ కాదు. వెయిట్ అనేది నౌన్. సో ఇక్కడ వెయ్ అనేది కరెక్ట్ వర్డే. వెయ్, వెయిడ్, వెయిడ్ అంటాం, 3 ఫార్మ్స్. ఐ విల్ వెయ్ ద పార్సిల్ అండ్ టెల్. నేను పార్సిల్ వెయిట్ చూసి చెప్తాను. ఓకే సార్, ప్లీజ్ వెయ్ ఇట్. సరే సార్, దాని బరువు చూడండి. ఇట్ ఈస్ 30 grams. 30 గ్రాములు ఉంది. యూ హ్యావ్ టు అఫిక్స్ స్టాంప్స్ ఫర్ 20 rupees. మీరు 20 రూపాయలు స్టాంపులు అతికియాలి. ఓకే సార్, హీర్ ఈజ్ ద మనీ. ఇదిగోండి డబ్బులు. హీర్ ఆర్ ద స్టాంప్స్. స్టాంపులు ఇవ్వండి. అఫిక్స్ దెమ్ ఆన్ ద పార్సిల్ కవర్. వాటిని కవర్ మీద అతికించండి. ఓకే సార్, హీర్ ఇట్ ఈస్. ఇదిగోండి. షల్ ఐ గో సార్? నేను వెళ్ళొచ్చా సార్? వెయిట్ ఏ మినిట్. ఒక నిమిషం ఉండండి. ఐ విల్ గివ్ యూ ద రిసిట్. హీర్ ఇట్ ఈస్. నేను మీకు రసీదు ఇస్తాను, ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. వై ఆర్ యూ స్టిల్ స్టాండింగ్? మీరు ఇంకా ఎందుకు నిలబడి ఉన్నారు? డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్? మీకు ఇంకా ఏమైనా కావాలా? ఎస్ సార్, ఐ హ్యావ్ ఫర్గాటెన్ టు టేక్ పోస్ట్ కార్డ్స్. నేను పోస్ట్ కార్డు తీసుకోవడం మర్చిపోయాను సార్. హౌ మెనీ పోస్ట్ కార్డ్స్ డూ యూ వాంట్? మీకు ఎన్ని కార్డులు కావాలి? 10 సార్. హీర్ ఈజ్ ద మనీ. 10 కావాలి సార్. ఇదిగోండి డబ్బులు. హీర్ ఆర్ ద కార్డ్స్. ఇదిగోండి కార్డ్స్. థ్యాంక్ యూ సార్. సో ఇలా పోస్టల్ క్లర్క్కి కస్టమర్కి మధ్య ఇలా జరుగుతుంది సంభాషణ. దీన్ని మనం ఇందాక ట్రాన్స్లేషన్ మెథడ్లో చూసాము. డైరెక్ట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే చూద్దాం. రమేషు పోస్టల్ క్లర్క్ మధ్య. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ ప్లీజ్. ఐ వాంట్ టు సెండ్ దిస్ పార్సిల్. డూ యూ వాంట్ టు సెండ్ ఇట్ బై ఆర్డినరీ పోస్ట్ ఆర్ బై రిజిస్టర్ పోస్ట్? బై రిజిస్టర్ పోస్ట్. హౌ మచ్ ఇట్ వుడ్ బి సార్? ఐ విల్ వెయ్ ద పార్సిల్ అండ్ టెల్. ఓకే సార్, ప్లీజ్ weigh it. It is 30 grams. You have to affix stamps for 20 rupees. Okay sir, here is the money. Here are the stamps. Affix them on the parcel cover. Okay sir, here it is. Shall I go sir? Wait a minute. I will give you the receipt. Here it is. Thank you sir. Why are you still standing? Do you want anything else? Yes sir, I have forgotten to take postcards. How many postcards do you want? 10 sir. Here is the money. Here are the stamps. Here are the cards. Thank you sir. It's all right. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి.